ఆనాటి నుంచి ఈనాటి దాకా అవమానాలు పొందుతానే ఉంది. ఏమండి, ఈ మధ్య కాలంలో జరిగింది కదా రాజస్థాన్ లో, పెళ్లి కొడుకు దళితుడు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని అతను ఏం చేశారో మీకు తెలుసు. పల్లెలో నీళ్లు రావట్లేదని బిందెలు తీసుకుని ఊళ్ళో నీళ్లకు వస్తే బట్టలు తీసి కొట్టారు కదా, మర్చిపోయారా? ఈ రోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసుప్రభు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని వివక్షత దళితులకే ఎందుకు? అయినా ఏ మతం జాతీయ మతం అండి? మన రాజ్యాంగంలో ఎక్కడ ఉంది మాట చెప్తున్నాను నేను. పల్లెటూరులో అగ్రకులాల అరుగు మీద పండుకోవడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. అగ్రకులాల అరుగు మీద కూర్చోడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. కానీ ఒక దళితుడు కూర్చుంటే వాడిని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని గాయపరుస్తారో. మారిందా? అయినా నాకు అర్థం కాదు. మతం అంటే అభిప్రాయం. ఒక వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఒక అభిప్రాయంలో ఉన్నాడు, తర్వాత అభిప్రాయం తప్పు, ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని మరొక అభిప్రాయానికి తను వెళ్ళాడు. భారతదేశంలో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు అతనికి లేదా? అంటే ఏ అభిప్రాయంలో ఉండాలో కూడా మరి కోర్టులే నిర్ధారిస్తాయా? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని ఏమైనా సరి చేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? ఈ జాతిని, ఈ జనాంగాన్ని, ఆ జాతి జనాంగాన్ని ఎవరు మీకు తెలియదేముందిలే. దళితుల్ని ఎంత దారుణంగా వివక్షత చూపి, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా మనుషులకి ఇవ్వకుండా అతి నీచమైనటువంటి సంప్రదాయాలను, ఆచారాలను పెట్టి తరతరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ జాతిని, దళితుల్ని దారుణంగా క్షోభకు, వేదనకు, దుఃఖానికి, అవమానానికి గురి చేసింది ఒక మతం. ఆ మతం ఏదో కూడా మీకు తెలుసు. ఆ మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. విధవరాళ్ల విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని కులాలకు సంబంధించిన వారి విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఒక జంతువుకి ఇచ్చినటువంటి విలువ కూడా దళిత బిడ్డలకు ఇవ్వకుండా, వాళ్లకు కనీసం తాగేదానికి, నీళ్లు తాగేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసి, అరుగుల మీద కూర్చోనీయకుండా, అంటరానితనాన్ని అంటగట్టి, ఏమండి నోటికి ముంత గట్టి, ఏమండి నడుంకి తాటాకు గట్టి. ఎందుకంటే ఈ దళితులు రోడ్డు మీద నడిస్తే రోడ్డు మైలబడిపోయిద్దంట. దాని మీద ఇంకా అగ్రకులాలు నడవకూడదంట, నడిస్తే వాళ్ళకి అంటంట. అందుకని మీరు నడుస్తా వెళ్ళేటప్పుడు మీ నడుంకి తాటాకు కట్టుకోవాలి, తాటాకు కట్టుకుని నడవాలి. నడుస్తా ఉంటే అప్పుడు మీ అడుగులన్నీ తాటాకు తెడుపుకుంటా వెళ్తుంది, అప్పుడు మేము నడుస్తాం అని అడుగులను కూడా వెయ్యనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, చదువుకోనీయకుండా, దేవుడి పేరుతో జరిగే తంతులోకి ఎంటరగానీయకుండా, ఆఖరికి పశువుకి దున్నపోతు కూడా జుట్టు గొరిగేటువంటి వ్యక్తులు ఒక దళితుడికి కటింగ్ చేయాలంటే పో అంటరానోడా అని తృణీకరించి, దారుణంగా జంతువులకిచ్చే విలువ కూడా ఇవ్వకుండా, చదువుకోనీయకుండా, దేవుని దగ్గరకు రానియకుండా, సమాజంలో కలవనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, నలుగురిలో కూర్చోనీయకుండా, నలుగురిలో బతకనీయకుండా, నలుగురిలో నడవనీయకుండా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగానో దారుణాలు అవమానాలు చేసి, దుర్మార్గం చేసి, ఇంత ఇది చేస్తే, రాజ్యాంగ రచనలో అన్నాళ్లు వాళ్ళు పడ్డ బాధలన్నిటినీ ఎరిగినటువంటి ఒక మహనీయుడు వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి వాళ్ళని భద్రపరచడానికి, సమాజంలో వాళ్ళు కూడా నైతికంగా తల ఎత్తుకొని తిరగటానికి కొన్ని ఏర్పాట్లు చేస్తే, ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే, మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని చట్టాలు మీకు మాత్రమే అప్లై అవుతాయి అని ఈరోజు కూడా లేటెస్ట్ గా మరి కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలా మంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తా ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటదని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ చట్టాన్ని, లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? అరే ఎంత దారుణం ఇది.